న్యూ ఇయర్ రోజు సొంత ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు ఇతను. న్యూ ఇయర్ నైట్ క్రాకర్ సౌండ్ బదులు ఆ ఇంటి నుండి గన్ సౌండ్స్ వచ్చాయి. 31st December 2017 ఆ నైట్ జరిగిన ఇన్సిడెంట్కి ఒక పర్సన్కి ఏకంగా 150 years ప్రిజన్ సెంటెన్స్ వేశారు. నైట్ 11:45 అవుతుంది టైం. జస్ట్ ఇంకో కొత్త ఇయర్లోకి ఎంటర్ అవుతున్నామనే హ్యాపీనెస్లో కొలోగి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ ఇంట్లోనే స్కాట్ కొలోగి అనే 16 years old టీనేజర్ ఉన్నాడు. ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా అతని రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు స్కాట్ ఈ పార్టీకి ప్రిపేర్డ్గా లేడేమో అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే స్కాట్ వేరే ప్రిపరేషన్లో ఉన్నాడు. ఫ్యామిలీ అందరూ కూడా స్కాట్ని బాగా చూసుకునేవాళ్ళు. కానీ ఎందుకో ఈరోజు స్కాట్ వాళ్ళకి దూరంగా ఉన్నాడు. అయితే సడన్గా స్కాట్ తన రూమ్ నుండి కిందకి నడుచుకుంటూ వచ్చి డైరెక్ట్గా అతని సొంత తల్లి వైపు ఒక సెమీ ఆటోమేటిక్ గన్ చూపిస్తూ కాల్ చేశాడు. అక్కడ ఏం జరుగుతుంది అని తెలియకుండానే తన తల్లి అక్కడే పడి చనిపోయింది. అండ్ ఇది అక్కడితో ఆగలేదు. తనని భుజాలపై మోస్తూ పెంచిన తండ్రిని నెక్స్ట్ చంపేశాడు. నెక్స్ట్ తన తోడబుట్టిన అక్కని, నెక్స్ట్ తనకి చిన్నప్పటి నుండి కథలు చెప్పి ఎంతో ప్రేమగా చూసుకున్న తన గ్రాండ్ మదర్ వైపు గన్ ఏం చేసి కాల్ చేశాడు. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ అతని అన్నయ్య అండ్ గ్రాండ్ ఫాదర్ని కూడా చంపడానికి గన్ అటు తిప్పేసరికి వాళ్ళు వెంటనే అక్కడ నుండి తప్పించుకుని పారిపోయారు. వాళ్ళ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసి అక్కడికి వెళ్ళేసరికి అతను పారిపోయి ఉంటాడు అని పోలీసులు అనుకున్నారు. కానీ అక్కడ తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ శవాల మధ్యలో కామ్గా కూర్చుని ఉండడం చూసి షాక్ అయ్యారు. కనీసం వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే రాను అని కూడా చెప్పకుండా చాలా కామ్గా అక్కడ నుండి వాళ్ళతో వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు ఒక నార్మల్ ఫ్యామిలీలో పెరిగిన 16 years ఏజ్ ఉన్న స్కాట్ ఇంత దారుణమైన పని చేశాడు? ఇదేమైనా మెంటల్ ఇల్నెస్సా లేకపోతే సైకోటిక్ బిహేవియరా? సొంత వాళ్ళని చంపి వాళ్ళని చూస్తూ అక్కడే కూర్చున్న ఇతని మైండ్ సెట్ ఎలా ఉంది? అతనికి గన్ ఎక్కడిది? ఇది అతనే చేశాడా లేకపోతే ఎవరైనా చేయించారా? అసలు ఏం జరిగింది ఆ న్యూ ఇయర్ నైట్? ఈరోజు మన కేస్ ద న్యూ ఇయర్ మర్డర్స్. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది వీడియో ఎండ్లో. సో ఎండ్ వరకు చూడండి. క్రైమ్ కంటెంట్ని యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేయదు. సో మన ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. కేసులోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్దది. 100 likes టార్గెట్ ఇస్తున్నా, ప్లీజ్ చేసేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. న్యూ జెర్సీలో కొలోగి ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీకి పిల్లర్స్ లాగా స్టీవెన్ అండ్ లిండా ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ కపుల్. వాళ్ళకి మొత్తం 3 చిల్డ్రన్. పెద్ద అబ్బాయి పేరు స్టీఫెన్ జూనియర్. ఇతని గురించి డీటెయిల్స్ చాలా తక్కువ చెప్తా, ఎందుకంటే విట్నెస్ ప్రొటెక్షన్ కింద డీటెయిల్స్ ఎక్కువ చెప్పకూడదు. నెక్స్ట్ వీళ్ళ పెద్ద అమ్మాయి పేరు బ్రిట్నీ. ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగే టైంకి ఆమె హెల్త్ సైన్స్ చదువుకుంటుంది. యాక్చువల్గా అయితే ఆమె కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకునేది. కానీ మరి రాసిపెట్టి ఉందేమో తన సొంత తమ్ముడి చేతిలో చనిపోవాలి అని, లేకపోతే న్యూ ఇయర్ తన ఫ్యామిలీతో కలిసి గడపాలి అని ఆమె వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. వీళ్ళ చిన్న కొడుకు స్కాట్ కొలోగి. ఇతని ఏజ్ 16 years old. ఇతను ఎర్లీ ఏజ్లో ఎలా ఉండేవాడో ఎక్కువ డీటెయిల్స్ తెలియలేదు. కానీ ఇతని టీనేజ్లో ఉండగానే ఇతనికి ఆటిజం అండ్ స్కిజోఫ్రెనియా ఉన్నాయని తెలిసింది. ఇవి ఏంటంటే సీరియస్ మెంటల్ ఇల్నెసెస్. ఇది ఒక పర్సన్ థాట్స్, ఫీలింగ్స్, బిహేవియర్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. సైకోటిక్ సిమ్టమ్స్తో పాటు లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఎమోషన్స్ లేకపోవడం, ఇలా చాలా ఉంటాయి. అండ్ దీనివల్ల ఏమో వాళ్ళ పేరెంట్స్కి ఇతన్ని ఒంటరిగా వదలడం ఇష్టం లేక నైట్ టైం కూడా వాళ్ళ పక్కనే నిద్రపోనిచ్చేవాళ్ళు. అండ్ ఇతనికి ఇంట్లో కొన్ని డైలీ యాక్టివిటీస్కి కూడా వాళ్ళ పేరెంట్సే హెల్ప్ చేసేవాళ్ళు. కానీ బయట ప్రపంచానికి మాత్రం ఇతను ఒక హ్యాపీ పర్సన్. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. అప్పటి వరకు కూడా ఎవ్వరికీ ఇతను ఇలా మనుషుల్ని చంపే అంత పెద్ద క్రిమినల్ అని తెలియదు. కానీ అతనే స్వయంగా తన మదర్ని అడిగేవాడంట అతన్ని థెరపీకి పంపించమని. కాకపోతే లిండా ఏంటంటే ఇలా తన కొడుకు థెరపీకి వెళ్ళడం అందరికీ తెలిస్తే ఇతన్ని వాళ్ళు దూరం పెడతారేమో అని భయపడి దాని గురించి ఎక్కువ మాట్లాడేది కాదంట. మాట్లాడిన కొన్నిసార్లు కూడా లేదు స్కాట్, వాళ్ళు నిన్ను నా దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళిపోతారు అని చెప్పేదంట.
అండ్ డిసెంబర్ 2017 ముందు స్కాట్ తన ఫ్యామిలీతో చాలాసార్లు మిమ్మల్ని చంపుతా అని అంటూ ఉండేవాడంట. ఈ విషయం వాళ్ళ ఆంట్ ఒకరు చెప్పారు. ఆమె వాళ్ళతోనే కొంతకాలం ఉన్నారంట. అయితే అలా ఉన్నప్పుడు స్కాట్తో కలిసి ఏదో బోర్డ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక కార్డ్బోర్డ్ ముక్కని గన్లాగా కట్ చేసి దాన్ని ఆమె వైపు చూపిస్తూ మిమ్మల్ని చంపేస్తా ఇప్పుడు అన్నాడంట. అండ్ ఈ విషయం ఆమె స్కాట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వైలెన్స్ థాట్స్తో ఉన్నాడు అని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అది నార్మలే అన్నట్టు బిహేవ్ చేశారంట. అండ్ ఇదే విషయం పదే పదే చెప్పడంతో లిండా అయితే వార్నింగ్ ఇచ్చిందంట, ఈ విషయం ఎక్కడా చెప్పకూడదు అని. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ మదర్కి ఆల్రెడీ ఇతని మెంటల్ హెల్త్ గురించి అందరికన్నా ఎక్కువే తెలుసుండాలి. కానీ ఆమె దీన్ని బయటికి రానివ్వకుండా కాపాడారంతే. అండ్ స్కాట్ వాళ్ళ ఆంట్ ఒక్కరే కాదు, అతని గ్రాండ్ ఫాదర్ ఎడ్రియన్ కూడా స్కాట్ ఎప్పుడు చూసినా చావుల గురించి మాట్లాడుతున్నాడు అని, మనుషుల్ని చంపడం గురించి చెప్తున్నాడు అని కంప్లైంట్ చేసేవాడు. కానీ అప్పుడు కూడా సేమ్ రియాక్షన్స్. కాలం గడుస్తూ ఉంది. డిసెంబర్కి కొన్ని మంత్స్ ఉండగా స్కాట్ ఇంటర్నెట్లో గన్ ఎలా వాడాలి అని చెప్పి ట్యుటోరియల్స్ చూడడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న సెంచరీ ఆర్మ్స్ సెమీ ఆటోమేటిక్ అసాల్ట్ స్టైల్ వెపన్ గురించి అతను చాలా ఎక్కువ సెర్చ్ చేశాడంట. అంతేకాదు అతను డైలీ ఆ గన్ని దాని ప్లేస్ నుండి తీసి దాన్ని కొంచెం సేపు పట్టుకుని మళ్ళీ పెట్టేసేవాడు. అండ్ ఇది మళ్ళీ ఇలాగే రిపీట్ చేసేవాడు. ఇంట్లో వాళ్ళు ఇది కేవలం ఆడుకోవడానికి చేస్తున్న పని అనుకున్నారు. కానీ వాళ్ళకి రాబోయే ప్రమాదం గురించి పూర్తిగా తెలియదు. ఫైనల్గా డిసెంబర్ 31 వచ్చింది. ఈవినింగ్ 6 PM అయింది. కొలోగి ఫ్యామిలీ ఒక హ్యాపీ హాలిడే కోసం ఆ ఇంటికి వచ్చారు. అక్కడ మొత్తం స్కాట్ కాకుండా 6 ఉన్నారు. స్కాట్ వాళ్ళ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్తో పాటు స్టీవెన్ పేరెంట్ ఎడ్రియన్ అండ్ మేరీ కూడా ఉన్నారు. స్కాట్ ముందు వాళ్ళతోనే ఉన్నాడు. కానీ సడన్గా లేచి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక్కడే కూర్చుని ఉన్నాడు. సడన్గా పైకి లేచి ఒక లెదర్ జాకెట్ వేసుకుని బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ పెట్టుకుని ఆ గన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒకవేళ మీరు టెర్మినేటర్ మూవీ చూసుంటే అందులో ఆర్నాల్డ్ గారు ఎలా రెడీ అవుతారో ఆల్మోస్ట్ అలాగే రెడీ అయ్యాడు. స్కాట్ గన్ తీసుకుని తన రూమ్లో చీకట్లో వెయిట్ చేస్తున్నాడు. కింద పార్టీ జరుగుతుంది. అప్పుడే టైం 11 PM అయింది. స్కాట్ పైన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే తన మదర్ లిండా తన కోసం ఫుడ్ తీసుకుని పైకి వస్తుంది అని అతనికి తెలుసు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాడు. అతను అనుకున్నట్టుగానే లిండా అక్కడ పార్టీ నుండి స్కాట్ కోసం ఫుడ్ తీసుకుని వచ్చింది. సడన్గా పైనుండి గన్ సౌండ్స్ వచ్చాయి. తన సొంత తల్లిని, తన కోసం ఇన్ని ఇయర్స్ కష్టపడుతున్న అమ్మని స్కాట్ కాల్ చేశాడు. ఏం జరుగుతుందో అని కంగారుగా స్టీవెన్ పైకి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో తనకి అర్థమయ్యే లోపే అతన్ని కూడా ఏం ఆలోచించకుండా స్కాట్ కాల్ చేశాడు. వాళ్ళ ఇద్దరిని చంపిన స్కాట్ గన్ తీసుకుని కిందకి వస్తూ అతని ఎదురుకుండా కనపడిన అతని గ్రాండ్ మదర్ని కాల్ చేశాడు. ఇప్పటికే 3 చంపిన స్కాట్ ఇప్పుడు ఏమీ తెలియకుండా కిచెన్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చుని ఉన్న తన సిస్టర్ బ్రిట్నీ వైపు గన్ ఏం చేసి కాల్ చేశాడు. అప్పటికి స్కాట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎడ్రియన్ అండ్ స్కాట్ బ్రదర్ బయట ఉన్నారు. అక్కడ సౌండ్స్ విని ఫాస్ట్గా లోపలికి వచ్చారు. ఏడ్రియన్ ఎదురుగా తన వైఫ్ మేరీ పడి ఉండడం చూసి అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని పడిపోయాడు షాక్లో. దాన్ని చూసిన స్కాట్ అతన్ని చంపకుండా వదిలేశాడంట. స్కాట్ వాళ్ళ బ్రదర్ వెంటనే అక్కడ నుండి పారిపోయి బయటికి వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. సొంత ఫ్యామిలీని చంపిన స్కాట్ మళ్ళీ పైకి వెళ్ళి తన రూమ్లో తన ఫాదర్ అండ్ మదర్ శవాల దగ్గర మళ్ళీ వెయిట్ చేస్తూ కూర్చున్నాడంట. పోలీస్ వచ్చి చూసేసరికి 4 చనిపోయి ఉన్నారు. ఏం చేసావని అడిగితే స్కాట్ వాళ్ళతో చాలా క్యాజువల్గా జరిగింది మొత్తం చెప్పాడంట. అతన్ని అరెస్ట్ చేశాక మళ్ళీ ఇంటర్వ్యూ కూడా చేశారు. అప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటో తెలుసా? నేను ఇది చెయ్యాలి అని జస్ట్ నా మైండ్లో ఇమాజిన్ చేసుకున్నా అంతే. ఇలా వాళ్ళ వైపు గన్ పెట్టి కాలుస్తున్నట్టు ఇమాజిన్ చేసుకున్నా, కానీ యాక్చువల్గా వాళ్ళని చంపుతున్నట్టు నాకు తెలీదు. నేను జస్ట్ వాళ్ళని కదులుతున్నంతసేపు కాలుస్తూ ఉన్నా అంతే అన్నాడు. ఇప్పుడు అతను మాట్లాడిన క్లిప్ చిన్నది ప్లే చేస్తా చూడండి. Felt like I wasn't doing this physically. I was still able to see everything, and I was like seeing them move, and like I just kept firing until like they stopped moving. ఫుల్ వీడియో ఇక్కడ పెట్టలేను, సో మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. అయితే ఇది విన్న వాళ్ళకి మేబీ స్కాట్కి తెలియకుండానే చేశాడు అనిపించవచ్చు. ఆర్ స్కాట్ మేబీ గన్ పేలుద్ది అని తెలియక అలా చేసి ఉండొచ్చు. కానీ
అతనికి తెలుసు. ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నానంటే స్కాట్ గన్ తీసుకుని రెడీ అయ్యేటప్పుడు ఇయర్ ప్లగ్స్ కూడా పెట్టుకుని ఉన్నాడు, ఆ గన్ సౌండ్స్కి ఇయర్ డ్యామేజ్ అవ్వకుండా. సో అంత ప్లానింగ్తో ఉన్నాడు స్కాట్. అయితే స్కాట్ మెంటల్ ఇష్యూ వల్లే ఇది చేశాడు అని ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పినప్పటికీ కోర్టు మాత్రం ఇలా సొంత ఫ్యామిలీని ఒక్కొక్కరిని 4-5 సార్లు చచ్చే వరకు కాల్చిన ఇతను బయటికి రాకూడదు అని ఇతనికి 150 years జైలు సెంటెన్స్ వేశారు. అండ్ అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ సేన్ చెప్పిన దాని ప్రకారం ఇది అతను మొత్తం స్పృహలో ఉండే చేశాడు. ఎందుకు చేశాడు అంటే జస్ట్ అతను ఇది చేయగలడు కాబట్టి చేసి చూపించాడంతే. అందుకే అతను మళ్ళీ బయటికి రాకూడదు అని కోర్టు ఇలా 150 years ప్రిజన్ సెంటెన్స్ వేసింది అన్నారు. మొత్తం విన్న తర్వాత నాకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. స్కాట్ మెంటల్ పేషెంటా లేకపోతే చిన్నప్పటి నుండి ఒక సైకోనా? అది తెలియక వాళ్ళ పేరెంట్స్ అతనికి జస్ట్ మెంటల్ హెల్త్ బాగాలేదు అని జాగ్రత్తగా చూసుకున్నారా అని చాలా డౌట్స్ వస్తున్నాయి. మీరు విన్నారు కదా, మీకేమనిపిస్తుంది? స్కాట్ మెంటల్ ఇల్నెస్ వల్లే ఇది చేశాడా లేకపోతే అతని లోపల ఉన్న క్రూరత్వాన్ని ఇలా బయట పెట్టుకున్నాడా? కమెంట్ చేయండి. అనౌన్స్మెంట్ అన్నా కదా, నేను నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. సో ఒకవేళ మీరు మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా కానీ ఒక్క 30 seconds నా కోసం మీ టైంని స్పెండ్ చేసి కమెంట్ బాక్స్లో మీ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ కుదిరితే మీ దగ్గర టైం ఉంటే మీరు ఎన్నో సబ్స్క్రైబర్ కౌంట్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. నేను డెఫినెట్లీ మీ నేమ్స్ అన్నీ కూడా నోట్బుక్లో రాసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. సో వాళ్ళని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. సో ఈ చిన్న హెల్ప్ చేస్తారు అనుకుంటున్నా. ప్లీజ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ క్లిప్పింగ్స్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడున్న వాళ్ళు తీసుకోండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.